యేసుక్రీస్తునామములో మీకు అందరికీ వందములు. బైబిల్లో జెఫన్యా గ్రంథం చూసినట్లయితే కనుక అక్కడ వ్రాయబడిన విధం ఏంటంటే, మరి అకస్మాత్తుగా మరి భూమి అంత్యు దహింపబడును. దేవుని యొక్క కోపానికి, దేవుని యొక్క ఉగ్రతకి భూమి అంత్యు ఏ విధంగా దహింపబడుతుందంటే, ఎప్పుడైతే న్యూక్లియర్ వార్ జరుగుతుందో అప్పుడు భూమి అంతా కూడా తగలబడిపోతుంది. అంతేకాదు మరొక చోట ప్రవచనాలు ఉంటుంది. అవి కిటికీలు గుండా చొరబడిచ్చినవి, ఇటు అటు తిరగకుండా నిటారుగా వెళ్ళిచ్చినవి, అంటే మిస్సైల్స్. వీటన్నిటి కూడా మీరు ధ్యానం చేయండి. ప్రతి ఒక్కరు కూడా చక్కగా ధ్యానం చేసుకోవచ్చు. వాక్యం ధ్యానం చేయండి. మీకు బైబిల్ లేకపోతే ఆన్లైన్లో బైబిల్ డౌన్లోడ్ చేసుకోండి. దాన్ని బట్టి జరగబోయే సంగతులు మీకు తెలుస్తూ ఉంటాయి. ఏమి జరగబోతుందో మీకు తెలుస్తుంది. ఎందుకంటే అతి దినంలోనో సడన్గా ఏదైనా జరిగితే కూడా ఎందుకు ఇలాగ అయిపోయింది అనుకోవచ్చు. కానీ మీకు ఒక అవగాహన ఉంటే కనుక ఇది దేవుని ఉగ్రత, ఇలా జరిగింది అనుకోవటానికి బాగుంటుంది. అన్నిటికంటే ముఖ్యంగా మీరు ఆత్మలో సిద్ధంగా ఉండాలి. ప్రతి క్రైస్తవులు ఆత్మలో సిద్ధంగా ఉంటేనే, పరిశుద్ధంగా ఉంటేనే పరలోక రాజ్యంలో చేరుకుంటారు. అలా కాకుండా ఉన్నట్లయితే కనుక నిత్య నరకాగ్నికి వెళ్ళిపోతారు. కాబట్టి ఇవన్నీ జరగబోతున్నాయి. కాబట్టి అవన్నీ జరగకముందే మీరందరూ కూడా ఆత్మలో సిద్ధంగా ఉండండి. పరిశుద్ధంగా పవిత్రంగా ఉంటే కనుక పరలోక రాజ్యంలోకి వెళ్తారు. యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచిన వారు మాత్రమే, యేసుక్రీస్తున్న నిజ దేవుడిని నమ్మిన వారు మాత్రమే, యేసుక్రీస్తున్న నా యొక్క రక్షకుడు, నా పాపలను క్షమించేవాడు, పాపలను క్షమించడానికి అధికారం కలిగిన దేవుడిని నమ్మిన వారు మాత్రమే నిత్య పరలోకానికి వెళ్తారు. లేని పక్షంలో యుగయుగంలో నరకాగ్నిలో కాలిపోతూ ఉంటారు. అగ్ని ఆరదు, పురుగు చావదని దేవుని వాక్యం సెలవిస్తుంది. ప్రతి ఒక్కరు జ్ఞాపకం చేసుకోండి. ప్రతి ఒక్కరు సిద్ధంగా ఉండండి. ఆత్మలు సిద్ధంగా లేకపోతే మరి చాలా కష్టం. ప్రతి ఒక్కరు జ్ఞాపకం చేసుకోండి. దేవుడి మాటలు ముగించి ఆశించాక ఆమేన్.